అంకుల్, మీ మనవడి గురించి కాసేపు పక్కన పెట్టండి. నేనిప్పుడు మాట్లాడేది మీ సంతోషం కోసం. మీ ఎదురుగానే మీ సంతోషం రాధ రూపంలో నిల్చునుంది. అంకుల్, బహుశా ఇప్పుడు రాధ వాళ్ళ అమ్మగారుండుంటే మీ మనవడు దూరమయ్యాడన్న మీ మనోవేదనని రాధ పెళ్లి ద్వారా తీర్చుకునేవారేమో. ఒక బాధని మర్చిపోవాలంటే ఇంకొక సంతోషాన్ని వెతుక్కోవాలి. అలా అని నేను మిమ్మల్ని మీ మనవణ్ణి మర్చిపోమని చెప్పడం లేదు. రాధ విషయంలో మీకు బాధ్యతని గుర్తు చేస్తున్నాను. రాధ ఆల్రెడీ పెళ్లికి ఎదిగిన అమ్మాయి. తనకు పెళ్లి జరిపిస్తే మీరు ఏ లోటుతో అయితే బాధపడుతున్నారో ఇప్పుడు అదే లోటు రాధ ద్వారా తీరిపోతుంది కదా అంకుల్. అవునంకుల్, జాతకాల వల్ల ఎలాగూ కలవని మీ మనవడు అట్లీస్ట్ ఈ పెళ్లి ద్వారా అయినా మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది కదా. అంటే మనవణ్ణి చూడడం కోసం రాధకు పెళ్లి జరిపిస్తారా? వాడి కోసమే అయితే వాణ్ణి రేపే అమెరికా నుండి తీసుకురమ్మని చెప్తాను. అంతేకాని నా కొడుక్కి రాధ పెళ్లికి లింక్ కలపొద్దు అమృత, ప్లీజ్. చక్రధర్, మీకొక విషయం అర్థం కావడం లేదు. ఇక్కడ సమస్య తాత మనవడితో లేక తండ్రి కూతురుతో కాదు, ఒక కుటుంబం మొత్తంది. మహేంద్ర గారు, మీ నాన్నగారికి వయసులో కావాల్సింది బాధలు, బీపీ టాబ్లెట్స్ కాదు, మనశ్శాంతి. అంకుల్, నేను చెప్తేనే మీరు మీ కూతురి భవిష్యత్ గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నారని నేను అనుకోవడం లేదు. కానీ మీ పెద్ద కూతురు ఉండుంటే ఇప్పుడు రాధ పెళ్లి గురించి ఆలోచించేదేమో. నేను తనలాగా మీ కూతురు లాంటి దాన్ని అనుకుంటున్నాను కాబట్టి ఆ చొరవతోనే చెప్తున్నాను. మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే రాధకు పెళ్లి చేయడమే మంచిదని నాకు అనిపిస్తుంది. ఆలోచించండి అంకుల్. మావయ్య, అమృత మనల్ందరినీ మిస్లీడ్ చేస్తోంది. అసలు ఇప్పుడు సందర్భం ఏంటి? తను మాట్లాడేదేంటి? అరే, మీరేదో మనవడి ఫోటోను చూసి ముచ్చట పడితే దానికి రాధకు పెళ్లి చేయండి అని చెప్తుందేంటి తను? మహేంద్ర, మనం అమృత మాటలు నమ్మొద్దు. అమ్మ రాధ, నీకిప్పుడు పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా తల్లి? నాన్నా, పెళ్ళంటే మావయ్య, ఈ ప్రశ్నకి ఏ ఆడపిల్లైనా సిగ్గుపడటం తప్ప సమాధానం చెప్పలేదు. ఇక మీరు పెళ్లి సంబంధాలు వెతకండి మావయ్య. నాన్న, రాధకు పెళ్లి చెయ్యాలనే ఆలోచన అమృత కన్నా ముందు మనకెందుకు రాలేదు? అందరినీ పొల్లు చేసేస్తుంది ఆ అమృత. అరే, తను మన ఇంట్లో చావడానికి వచ్చిన ఒక శత్రువు. మీరంతా ఇప్పుడు ఆ శత్రువు మాటలకు స్పెల్ బౌండ్ అయిపోయారు. మహేంద్ర, అమృత మన ఇంటికి వచ్చింది పెళ్లి కోసం కాదు, చావు కోసం. అల్లుడు, తను మన శత్రువైనప్పటికీ తను మాట్లాడిన మాటల్లో నాకెందుకో ఈరోజు నా పెద్ద కూతురు కనిపించింది.
నిజంగా రాధకు వాళ్ళమ్మ అక్క ఉండుంటే ఇప్పుడు అమృతలాగా ఆలోచించేవాళ్లేమో. బావా, చెల్లి పెళ్లికి అమృత చావుకు సంబంధం లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా దాన్ని పెళ్లి చేయాలి కదా నానా. అమృత పెట్టిన ప్రపోజల్ నాకు కూడా నచ్చింది. మంచి సంబంధం చూసి రాధకి పెళ్లి జరిపిద్దాం. బావా, అనుకున్న ముహూర్తానికి అమృతను కూడా చంపేద్దాం. దాంట్లో ఏ మార్పు ఉండదు. నాన్న, రాధకి అప్పుడే పెళ్లి కల వచ్చేసింది. అమృత, రాధన్ నా నుండి దూరం చెయ్యాలనుకుంటున్నావేమో. నేనుండగా దాన్ని చేసుకోవడానికి ఎవడొస్తాడో నేను చూస్తాను. కీర్తి, నీకు దండం పెడతానే, ముందు నువ్వు ఎక్స్పోజింగ్ చేయడం ఆపు. ఎప్పుడు చూడు నా మీద, నా అందం మీద పడేడవడం తప్ప నీకు వేరే పనిలేదా? ఇదిగో విజయభాస్కర్, ప్రకృతిలో దొరికే అందాల్లో ఆడది ఒకటి. అలాంటి ప్రకృతిని, ప్రకృతిలో ఉన్న ఆడదాన్ని ఆస్వాదించడం రాదు మీకు. మీరంతా ఏం మగాళ్ళయ్యా? నా కర్మ. బోస్ బాబు, నీకు లేదు. కీర్తమ్మాయి గారు, వద్దురా, ఈ టీలు కాఫీలు తాగితే గ్లామర్ పోతుంది. ఏంటో నాకివాళ ఫ్రెష్గా విస్కీ గాని వైన్ గాని తాగాలనుందిరా. ఓ ఓ, దానికి ఇంకా నైట్ అవ్వాలి కదా. సరే, ప్రస్తుతానికి జ్యూస్ తీసుకురా. కీర్తి, నువ్వు కాసేపు సోకులు పట్టడం ఆపుతావా? అసలు మనం ఇక్కడ మీటింగ్ పెట్టిన పర్పస్ ఏంటి? ఇప్పుడు నువ్వు చేసేదేంటి? నువ్వు మీటింగ్లు డిస్కషన్స్ ఎవరికోసం పెడతావు? ఆ శర్వాణి కోసమే కదా. బోసు, అద్దమెట్టివు. లిప్స్టిక్ కూడా. ఆ శర్వాణి యూనిఫామ్ వేసుకుని ఎన్ని రోజులైంది? అసలు ఉలుకు లేదు, పలుకు లేదు. అది ఏ స్కెచ్లో ఉందనేగా మీ అబ్బా కొడుకులు ఇద్దరు డౌటు. మీకొచ్చిన ఎదవ డౌటే నాకు వచ్చింది. మనం అంత కష్టపడి ఈ సన్నాసిగాని శర్వాణి బెడ్రూంలో పడుకోబెడితే వీడేమో ప్లాన్ అంతా చెడగొట్టాడు. దానికా శర్వాణి అది చేస్తుంది, ఇది చేస్తుంది అని ఏదేదో ఎక్స్పెక్ట్ చేశాం. కాని అది ఏమీ చేయడం లేదేంటి చెప్పమా అని నాకు అనుమానంగానే ఉంది. ఈ టైంలో
ఎవరై ఉంటారు? సార్ పిజ్జా ఆర్డర్ చేశారు. ఇదిగో ఎమ్మెల్యే, ఈ టైంలో పిజ్జా ఆర్డర్ ఎవడిచ్చాడు? నీ కొడుకేనా? ఎవరు? ఆ కీర్తియేనా? అది తిండికి సోకులకు తప్ప దేనికి పనికిరాదని మా బాబుకు చెప్తూనే ఉన్నాను. రే సోంబేరి, ఈ సిచ్యుయేషన్ లో నీకు పిజ్జా అవసరం వచ్చిందా? అసలు ఇప్పుడు నువ్వు పిజ్జా ఎందుకు ఆర్డర్ ఇచ్చావు? పిజ్జా నేను ఆర్డర్ ఇవ్వడం ఏంటి? ఇది నువ్వు ఆర్డర్ ఇవ్వలేదా? నేనా? ముందు ఫోన్ ఇచ్చావండి. హలో, ఏంటి టెక్కు సుందరి, పిజ్జా డెలివరీ అయిందా? నువ్వింకా ఫోన్ మాట్లాడుతున్నావంటే ఆ పిజ్జాని ఇంకా కింద పెట్టలేదన్నమాట. అది చేతిలో నుంచి కింద పెట్టిన మరుక్షణం అందులోనున్న బాంబు పేలి అందరూ పైకి పోతారు. No! 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 దానికి ఇది పెట్టుకో, అలాగే పట్టుకో. ఏమైంది కీర్తి? ఇందులో ఏముంది? అసలు ఫోన్ చేసింది ఎవరు? బాంబు
బాంబు బాంబు బాంబు బాంబు బాంబు బాంబు బాంబు బాంబు రే, అది కింద పెట్టావనుకో నీతో పాటు అందరూ చచ్చిపోతాం. అందరూ ఎట్టి మొహాలేసుకుని అలా చూస్తున్నారేంటి? ఎవరో ఒకరు పోలీసులకు ఫోన్ చేసి చావండి. ఆ శర్వాణి మనల్ని ఏం చేయడం లేదని ఏడ్చారు కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు నీ కొడుకు చేతిలోనే బాంబు పెట్టింది. ఒరే రవీంద్ర, అది కాని నీ చేతుల్లోంచి జారిందనుకో నీతో పాటు అందరూ చేస్తాం. ఇదిగో విజయ్ భాస్కర్, తొందరగా ఫోన్ చేసావయ్యా. బోసు, బ్రతుకుంటే ఎక్కడైనా బజ్జీలు వేసుకుని బ్రతకొచ్చు. గురి అవుతారు, పదరా పదరా. కీర్తి కీర్తి, ఇది చాలా అన్యాయం. నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్తావా? నేనెక్కడ ఒంటరివాణ్ణి చేశానయ్యా? నీతో పాటు నీ కొడుకును కూడా వదిలేస్తున్నాను. ఇద్దరు కలిసి చావండి, రండి. కీర్తి, నాన్న కాపాడు నాన్న. హలో, కంట్రోల్ రూమ్. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు నాన్న. ఉరే నా కొడక, పోలీసులు వచ్చే వరకు దాన్ని కింద పెట్టకరా. ఇద్దరం సంకలేకపోతాం. ద లైన్ ఇస్ బ్యాక్. కీర్తమ్మ గారు, శర్వాణి దిగింది. నీకిక చెజ్జనకరి జనారే. అమ్మో, రే బోసు, పదరా లోపలికి. ఇదిగో పొటేషను, పోతే అందరం కలిసిపోదాం. నేను మనసు మార్చుకున్నాను. అవునవును. ఇదిగో రవీంద్ర బాబు, కీర్తమ్మ గారు కలిసిపోదాం అంటున్నారుగా. ఆ బాబు కింద పెట్టేసే దరిద్రం వదిలిపోతుంది. రే దొంగ సచ్చుడు, ఈ టైంలో సీటర్లు అవసరమారా నీకు? ఇదిగో విజయ్ భాస్కర్, ఆ శర్వాణి పోలీసులతో పాటు వచ్చేస్తుంది. అదే బాంబు పెట్టి అదే వస్తుందా? ఇక్కడేదో బాంబు ఉందని కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశారు. ఎక్కడుంది బాంబు? ఇదిగో శర్వాణి,
ఇప్పటికే రవీంద్ర గడికి ప్యాంటు తడిసిపోయింది. త్వరగా ఆ బాంబుని డిఫ్యూజ్ చేయించు. ఓ, బాంబు రవీంద్ర చేతిలో ఉందా? నరేష్, వీడేదో ప్యాంటు తడిపేసుకుంటున్నాడంట. అదేదో త్వరగా చూడు. ఎస్ మేడం. అవును, ఇదే పెద్ద ఐటం బాంబులా ఉంది. దీని ముందు ఆటం బాంబులే పనిచేయో. ఈ బాంబులేం పనిచేస్తాయి? ఇదిగో శర్వాణి, నీకు దండం పెడతాను. ఇప్పుడు సెటర్స్ వేసుకునే సిచ్యువేషన్ కాదు. ముందా బాంబుని డిఫ్యూజ్ చేయించు ప్లీజ్. ఎందుకు కీర్తి టెన్షన్ పడుతున్నావు? నేనొచ్చేశానుగా. నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు పెడతాను. నరేష్, స్టేటస్ ఏంటి? మేడం, కొద్దిగా క్రిటికల్ గానే ఉంది మేడం. ఇంకా 3 minutes టైం ఉంది మేడం. ఓ, ఇంకా 3 minutes ఉందా? డోంట్ వరీ కీర్తి. ఈ 3 నిమిషాల టైంపాస్ కోసం ఏదైనా కబుర్లుంటే చెప్పండి. పగలే వెన్న